పర్యటన ముగిసిన అనంతరం రాత్రికి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్తారు. రేపు ఉదయం 6 గంటలకు సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. సింగపూర్లోని చాంగి ఎయిర్పోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. 3 రోజుల పాటు సింగపూర్లో పర్యటిస్తారు. అక్కడ జరిగే బిజినెస్ మీట్లో పాల్గొంటారు సీఎం. పలువురు పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి సింగపూర్లోని స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శిస్తారు. అలాగే షాపింగ్ మాల్స్, స్టేడియాల నిర్మాణాలను సీఎం పరిశీలించనున్నారు. ఈ నెల 20వ తేదీ తెల్లవారుజామున సింగపూర్ నుంచి బయలుదేరి జ్యూరిచ్ చేరుకుంటారు. దావోస్లో 3 రోజుల పాటు జరిగే సదస్సులో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. 23వ తేదీ రాత్రికి దుబాయ్ వెళ్తారు. 24వ తేదీ ఉదయం హైదరాబాద్ తిరిగి వస్తారు. ఇక ఓవరాల్ గా విదేశీ పర్యటన స్కెడ్యూల్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది ఏంటి అన్నటువంటి వివరాలు మన రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, జ్యోత్స్న, ఏదైతే మొన్న రాత్రి నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నారు. ఏదైతే నిన్న మొన్న కావచ్చు, అయితే ఇవాళ కావచ్చు, సీఎం ఢిల్లీలో ఏఐసిసి నేతలను కలవడంతో పాటు ఏఐసిసి కార్యాలయ ప్రధానోత్సవంలో కూడా పాల్గొన్నారు. ప్రధానంగా అట్నుంచి ఇవాళ రాత్రికి ఆయన సింగపూర్ వెళ్తారు. ప్రధానంగా రాష్ట్రంలో ఐటీ సెక్టర్ కావచ్చు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రధానంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి ఈ రంగాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన విదేశీ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయనతో పాటు